హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీశైలం దర్శనం అయిపోయిన తర్వాత శిఖరం అని ఉంటుంది. శిఖరం దగ్గర నిక్కంటి జంగల్ రైడ్ అని ఒక ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉంటుంది అన్నట్టు, అడవిలో ఫారెస్ట్లో. ఆ ఇష్టకామేశ్వరి టెంపుల్ని విజిట్ చేయాలంటే శిఖరం దగ్గర టోల్గేట్ పక్కన కొంచెం ముందుకి ఫారెస్ట్ ఆఫీసర్లు టికెట్స్ ఇస్తారు. ఇవ్వాలంటే 1వ తారీఖు టికెట్స్ తీసుకుంటే 2వ తారీఖు మార్నింగ్ దర్శనానికి తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. డైలీ 120 టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఆన్లైన్లో 16, ఆఫ్లైన్లో 104. అయితే ఈ టికెట్స్ కోసం ఆఫ్లైన్లో ఉన్న 104 టికెట్స్ కోసం మనం ఎర్లీ మార్నింగ్ 2కి వెళ్ళి లైన్లో ఉంటే టికెట్స్ కంపల్సరీ దొరుకుతాయి, లేకపోతే దొరికాయి. నేను అలానే వెళ్ళిన. ఒక టికెట్ 1000 రూపాయలు ఉంటుంది ఒక పర్సన్కి. ఒక్క పర్సన్ లైన్లో ఉంటే 3 టికెట్లు తీసుకోవచ్చు ఆయన. అట్లా ఆ టికెట్స్ తీసుకున్న దగ్గర నుంచి వెళ్ళి ఒక 10 km ఉంటుంది ఫారెస్ట్ లోపలికి. అక్కడి నుంచి వెళ్ళి ఆ వెహికల్స్ వెళ్తాయి, జీబులు వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళంగానే ఆపేసి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. చెంచులు అని ఫారెస్ట్లో ఉంటారు, వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఒక పచ్చడి, పెరుగు, అన్నం పెడతారు. దేవుడి విశిష్ట అంటే దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, బొట్టు పెట్టే కళ్ళ దగ్గర బొట్టు పెడతాం కదా నుదుటిలో, అక్కడ మెత్తగా మనం మనిషికి పెట్టినట్టే ఉంటుంది అన్నట్టు. బొట్టు పెట్టిన తర్వాత మన ఇష్టం ఉన్న కోరిక కోరుకోవడం, అలా తీరిన వాళ్ళు మళ్ళీ రావడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఫారెస్ట్ చాలా బాగుంది. పిల్లలతో సరదాగా కొంచెం మాట్లాడడం వినండి. ఏమవుతారా స్కూల్కి? స్కూల్ పోతారా? ఎట్లా స్కూల్ ఎట్లా పోతారు? బైక్ మీద పోతారా? ఎందుకు పోలే మరి స్కూల్కి? ఎందుకు పోలే చెప్తా? మాట్లాడరా, ఏమన్నా చదువుకోవారా? నువ్వెన్నో క్లాస్ ఆడు? నీకు ఏమవుతాడు? ఏం చేసుకుంటారు? 10 రూపాయలు ఏడా అనుకుంటారు? చెప్పు. షాప్ ఏడు ఉంది? బిస్కెట్ కొనిద్దాంపా. బిస్కెట్ ప్యాకెట్ పోయింది కదా, 10 రూపాయలు కదా. 30 రూపాయలు కాదు, అరే 5 రూపీస్ ఇద్దరికి. ఉదయ్ బాబు గారు చెప్పండి. కార్తీక్ అంట. ఎన్నో క్లాస్ రా? ఏం ఆడుతున్నావు? ఏం ఆట ఆడుతున్నావు? పిచ్చా అన్నా? మేము చిన్నప్పుడు ఆడేది పిచ్చినాడు. బాగా మళ్ళా హాయప్. మీ ఫ్రెండ్స్ ఏరా మరి? ఫ్రెండ్స్ ఏరి? స్కూల్కి ఎందుకు పోలేదు కదా? స్కూల్ ఏరా మీది? స్కూల్ ఏడు ఉంటుందిరా కార్తీక్? పోతారా సున్నిపేటకి ఎట్లా పోతారు రీచర్లే? బైక్ మీద మీరు లేదురా? ఇంటికి పంపా పోతుర్రా ఇప్పుడు. అరే ఉదయ్, ఎడికి పోతుర్రా? మీ దోస్తులు ఇంటికి పోతున్నావా? ఇటు చూడరా. పోతాయనా? కోటాయనా? అలుంగి బైక్ కట్టుకొని ఉంటావు నువ్వు కూడా. కుక్క కరుస్తుంది అది. ఈయనే ఉంటారు ఇక మీరు? జంతువులు రావా? కరెంటు సోలార్ ఉందా మీకు? బయట ఉందిరా సోలార్ ఉంది. కరెంట్ ఇక్కడ నుంచే సోలారు. మీ పేరేం పేరమ్మా? పింఛన్ వస్తుందా మీకు? వస్తుంది. ఇంటికి వచ్చి ఇచ్చిపోతారా? ఇది స్కూల్కి వెళ్ళి పోతారా మా ఇల్లు? కొన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సోషల్ మీడియా అలాంటివి ఏముండవు. ఏదో బతుకుతుర్రు అంటే ఆ దీవెనతోటి మంచిగా వాళ్ళ మేకలు అవి చూసుకుంటూ జీవితం గడుపుతారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకరోజు ముందు వెళ్ళి టికెట్స్ తెచ్చుకోండి. ఇవన్నీ వెహికల్స్ మమ్మల్ని తీసుకొచ్చినాయి. చాలా బాగుంటుంది. కానీ వర్షాకాలం లేకపోతే చలికాలం వెళ్తే చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మాకు ఫొటోస్ వస్తాయి, షేర్ చేసుకున్నా. బాయ్.